4-5 డివిజన్లు యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల యొక్క స్పందన వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అరాచక పాలనని తరివేయాలి, ప్రజాస్వామ్యం లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజాస్వామ్యం తప్పితే తర్వాత అదిరించి బెదిరించి ఇల్లు పాలపాలు పట్టాలి, వ్యాపారస్తులు తెలియని ఒక భయం, ఇంటర్నల్గా వాళ్ళకి తెలియని భయం. అంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు మనకి జరుగుతుంది, ఈరోజు ఒక షాప్ అతనికి జరిగింది రేపు ఉదయం మనకు జరుగుతుందనే భయం. అంటే ఏ రోజు ఎవరికి జరుగుతుందో తెలియదు, ఎవరు షాప్ పగలు పెడతారో, లేకపోతే ఎవరు బిల్డింగ్ పగలు పెడతారో, ఎవరు లేఅవుట్ స్పాయిల్ చేస్తారో ఒక మాట వినాలా. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు, ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసే అధికారులు. ఇక్కడ చట్టాలు గిట్టాలు ఏం లేవు, చట్టాలు ఏమి లేవు. కేవలం ఒక ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు అధికారులు చెప్తారు, అధికారులు భయపడతారు. ఎలాంటి అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎలాంటి అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉదాహరణకి 7వ డివిజన్లో వాళ్ళు చికెన్ షాపులు క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారంటే తెలియదు, అసలు మాటల్లా ఆ అధికారం ఎవరంటే హెల్త్ ఆఫీసర్, అంటే ఈ శానిటేషన్ మొత్తం ఇస్తారు. నేనే అతను ఇక్కడ పెట్టి యూనివర్సిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చి నేనే. నాకు ఆ విషయం చేస్తాను, ఆ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా, మనిషిని పంపించి ఫోన్ ఇస్తే సార్ని అర్థం చేసుకోమంటే నా పరిస్థితి అలా భయపడుతున్నారు.